ఊర్మిళ అమాయకురాలు, నెమ్మదస్తురాలును. ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము, అసహనము జాస్తి. కాపురానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి దడుచుకోసాగింది. భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు. ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడి చేత తన్నులు తినేది. ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి, కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పై ఆకుతో పులుసు చెయ్యి, నేను అలా రామాలయం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త మాట్లాడడం మొదలు పెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగా వినలేదు. ఆమె ఉల్లిగడ్డలు, ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసును, ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం చూడసాగింది. బాగా చీకటి పడి పొద్దుపోయిన తరువాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే, నేను చెప్పినట్టు వంట చేశావా అని భార్యను అడిగాడు. ఆ చేశాను, ఉల్లిగడ్డల పులుసు, ఉల్లి ఆకుల కూర చేశాను అన్నది ఊర్మిళ. ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి, నువ్వెప్పుడూ ఇంతే, 4 తన్నితే గాని చెప్పినది చెయ్యవు అంటూ ఊర్మిళ వీపు మీద 4 గుద్దులు వేశాడు. ఊర్మిళ గోడ కానుకొని ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో అటక మీద నుంచి ఎవరో దబీమని కిందకి దూకారు. అది ఒక దొంగవాడు. చీకటి పడకముందే వాడు ఇంట్లో ప్రవేశించి సమయం కోసం అటక ఎక్కి కూర్చున్నాడు. వాడి నల్లటి శరీరము, కోరమీసాలు, చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూడసాగాడు. దొంగ కత్తిని చిరంజీవి పీకకు ఆనించి, అలా ముద్దులా నిలబడ్డావేం, ఇంట్లో ఉన్న నగ నట్రా మూట కట్టుకురా అన్నాడు కర్కశంగా. చిరంజీవి గడగడలాడిపోతూ, కాస్త కత్తి కిందకు దించండి, కదలలేకుండా ఉన్నాను అన్నాడు. తర్వాత అతను దొంగ తనను వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు, డబ్బు బయటికి తీసి మూటగట్టి దొంగ చేతికి ఇచ్చాడు. దొంగ ఆ నగల మూట చంకలో పెట్టుకొని, ఏది ఉల్లిగడ్డల పులుసు, ఉల్లి ఆకుల కూర, నీ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో. చిరంజీవి ఊర్మిళతో అసహనంగా, అలా గుడ్లు మిటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు, చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు. ఊర్మిళ దొంగకు కంచం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది. చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు. అమోఘమైన కూర, అమృతం లాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు ఖాళీ చేసి చిరంజీవితో, అసలు నువ్వు మనిషివేనా, ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావబాదుతావా, ఇల్లంతా దోచిన నాకు పెళ్ళాం చేత వడ్డింపచేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు. చిరంజీవికి తల తీసేసినట్టయింది. అసలు నేను ఎలా దొంగనయ్యానో తెలుసా అన్నాడు దొంగ. తెలియదన్నట్టు చిరంజీవి తల ఆడించాడు. మా నాన్న తాగుబోతు, ఎప్పుడు మా అమ్మను చావగొట్టేవాడు. మా అమ్మ కూలి పని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది. మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగడానికి తీసుకుపోయేవాడు. మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది. నేను ఇంకా ఆ ఇంట ఉండలేక పారిపోయాను. చదువు లేదు, కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు. విధి లేక దొంగగా మారాను. మొగుడు పెళ్ళాళ్ళు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నా గతి పట్టదు. ఉల్లి ఆకులకు, గడ్డలకు ఒకే వాసన, రుచి ఉన్నట్టే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగ లేచి తన చంకన ఉన్న నగల మూట ఊర్మిళకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అటు తర్వాత చిరంజీవి భార్య మీద చేయి చేసుకోలేదు. ఊర్మిళ అతన్ని చూసి
దడుచుకోనూ లేదు.